నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. SPSR నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం గువ్వాడి గ్రామంలో గంగా భవాని దేవ నిర్మాణంపై వివాదం నెలకొంది. ఆలయ నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆలయ ట్రస్ట్ సభ్యుడు చినగంగయ్య ఆరోపించారు. గ్రామానికి చెందిన భోగినేని శ్రీనివాసులు నిర్మాణ పనులకు ఆటంకం కల్పిస్తున్నారని తెలిపారు. అలాగే మండల తహసీల్దార్ కూడా ఆయనకు అండగా నిలుస్తున్నారని ట్రస్ట్ సభ్యులు ఆరోపించారు. అయితే ఆలయ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తమ వద్ద ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. నిర్మాణాన్ని అడ్డుకోవడం వల్ల గ్రామ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆలయానికి సంబంధించిన అనుమతులు, రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ పెద్దలు శ్రీ గువ్వాడి గ్రామ పెద్దలందరూ శ్రీ గంగా భవాని దేవస్థానం నిర్మించి కాబట్టి ఎలాంటి ఇది లేదు కాబట్టి ఈ దేవాదాన్ని కేటాయించమని ఎంఆర్ఓ దగ్గర రెఫర్ చేసి ఎంఆర్ఓ దగ్గర ఫైల్ ఇచ్చి వెళ్ళిపోయినది. ఎంఆర్ఓ కలవమన్నది. కలిశాను. కలిసిన తర్వాత నీకు సాధకంగా ఉంది, అనుకూలంగా ఉంది, అనుకూలంగా నేను చేస్తాను 2 నెలలు తిప్పాడు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నేను గోవాలో ఉన్నాను, నేను ఆడున్నాను 2 నెలలు తిప్పాడు. 2 నెలలు తిప్పిన తర్వాత మళ్ళీ పోయి అడిగితే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఫైల్ ఆఫ్ చేసి మాకు టెస్ట్ పెడితే చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడు. ఇది ఎంత కారణం ఎంఆర్ఓ. దీనివల్ల మాకు అందరూ ఇది చేసి మా పూజ పనులు చేసుకునే దానికి మాకు సహకరించి మా ఈ యొక్క 74 సెంట్లు మా టెస్ట్ పెడితే చేసి మాకు పట్టా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, మెయిన్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. మెయిన్ కలెక్టర్ ఎవరు ఇచ్చారో పట్టా అని అంటున్నారు. తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గర పోయినాము. జాయింట్ కలెక్టర్ ఎవరు పట్టా ఇచ్చినారని జాయింట్ కలెక్టర్ లెటర్ పెట్టాను. అదేవిధంగా మీ సేవల్లో పెట్టాను, ప్రజాసేవల్లో పెట్టే ప్రజా సమస్యలలో ప్రజా దర్బార్లో పెట్టాను, సీఎం లెటర్లో పెట్టాను. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి గుడ్డ సంచులు ఉపయోగించాలని వక్తలు సూచించారు. అనంతరం విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించారు. అవగాహన చర్చలో ప్రతిభ కనబర్చిన 3 విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు సర్టిఫికేట్లు, కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వికాస తరంగని సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల తేదీలను ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రకటించారు. అక్టోబర్ 26న తోలేళ్ల ఉత్సవం, 27న సిరిమాదోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 3న తెప్పోత్సవం, 4న ఉయ్యాల కంభాల కార్యక్రమం జరగనుంది. అక్టోబర్ 1 నుంచి నెల రోజుల పాటు ఆలయంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న మండల దీక్షతో పాటు ఉదయం 11 గంటలకు వనం గుడి వద్ద పందిరి రాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులంతా జాతర మహోత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు. విజయనగర ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాన జాతర ఉత్సవంలో అత్యంత వైభవంగా చేయడానికి దేవస్థానం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడే మా ఈవో గారు, సిరేశ్వర్ గారు అన్ని తేదీలని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 1/10/2026 కూడా జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9:30 చదురుగుడి దగ్గర రాట కార్యక్రమం కూడా జరుగుతుంది, పందిరి రాట కార్యక్రమం. తర్వాత 11 గంటలకి పనంగుడిలో ఇది అట్టవేయడం కూడా జరుగుతుంది 1వ తారీఖున. అలాగే 22వ తారీఖున అర్ధమండల దీక్ష కూడా, ఈ దీక్షాదారులు కూడా ఎవరైతే కానీ ఎవరైనా సరే వారికి ఆటంకం లేకుండా 22వ తారీఖు కూడా
21 రోజు అర్థమన్నులు కూడా తీసుకోవడానికి 22వ తారీఖుని పడింది. అసలు ముఖ్యంగా 26/10/2026 తారీఖున తొలేలోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ దర్శనం వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా ఈ పర్వదినాలన్నీ కూడా అమ్మవారిని దర్శించుకొని, అలాగే మన ఈ దీక్షాదారులతోటి ప్రతి సంవత్సరం కూడా ఉయ్యాల కంబాల ముందు ఆదివారం 2026 బుధవారం నాడు చండివామం పూర్ణవతితోటి అక్కడి వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా సమర్పమవుతాయి. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొంది. అన్నమయ్య జిల్లా వదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కడప ఏసీబీ ఎస్పీ విజయ్ కుమారి ఆదేశాల మేరకు డీఎస్పీ సీతారాం ఆధ్వర్యంలో అధికారులు కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ సిబ్బంది వద్ద ఉన్న గుర్తించిన సుమారు 1,25,000 అదనపు అనధికారిక నగదును సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నగదుతో పాటు సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకుని కార్యాలయంలోని లావాదేవీలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని, విచారణ అనంతరం క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేస్తామని ఏసీబీ డీఎస్పీ సీతారాం వెల్లడించారు. రిజిస్ట్రేషన్స్ కు వచ్చినటువంటి పబ్లిక్ దగ్గర పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటూ ఉన్నారని చెప్పి సబ్ రిజిస్ట్రార్ గారు మరియు వారి అమౌంట్ 1,25,000 పైన ఇప్పటి వరకు కూడా మాకు లభించడం జరిగింది. దీనన్నింటినీ కూడా మేము వాళ్ళ రికార్డ్స్ని వెరిఫై చేస్తున్నాము. ఈరోజు జరిగినటువంటి డాక్యుమెంట్స్ వివరాలన్నింటినీ కూడా తీసుకొని పరిశీలిస్తున్నాము. వాళ్ళు ఏవైతే స్టాంప్స్ అమ్మారో ఆ స్టాంప్స్ ఈసీ అనే ఉంది, అది ఎస్ఆర్ఓ గారి బీరువా. సో దానిలో ఆయన సమక్షంలోనే, పంచాయతీదారుల సమక్షంలోనే ఓపెన్ చేయడం జరిగింది. ఆ బీరువాలో ప్రస్తుతానికి మనకు అక్కడ ఒక అకౌంట్ ఫర్ కానీ అమౌంట్ 20,000 దాకా దొరకడం జరిగింది. 0446191కు సంప్రదించి మీరు వ్యక్తిగతంగా నా దగ్గరికి కలిసి నాకు రిపోర్ట్ రాసిచ్చి 1064 మా టోల్ ఫ్రీ నంబర్ ఉంది, దాని ద్వారా కూడా మీరు కంప్లైంట్ కూడా ఎటువంటి సందేహాలకు తావు లేకుండా, ఎటువంటి భయాందోళనలు లేకుండా మమ్మల్ని స్వేచ్ఛగా కలవవచ్చు. కలిసి మీకు ఉన్నట్లయితే ఆ వివరాలను మాకు చెప్పినట్లయితే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తుంది. 1,25,000 చిల్లర. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కొల్లడుపాక రెవెన్యూ పరిధిలో భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన 20,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరకు 14,000కు ఒప్పందం కుదరడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఫిర్యాదుపై నిఘా పెట్టిన నల్గొండ ఏసీబీ అధికారులు జీపీఓ షేక్ అహ్మద్, ఆర్ఐ పూర్ణచంద్రరావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు లేదా వాట్సాప్ నెంబర్ 9440446106కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ నెల లాస్ట్ వీక్లో ఆలేరు మండలకు సంబంధించిన ఒక వ్యక్తి, అంటే ఆయన పేరు రివీల్ చేయటం లేదు, ఏసీబీ నల్గొండ రేంజ్కి వచ్చేస్తే వాళ్ళ ఫాదరు గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసినట్టు లెటర్ ఇచ్చారని చెప్పడం జరిగింది. తర్వాత కంప్లైంట్ మా ఫాదరు 2025లో చనిపోయాడు కాబట్టి అది రిజిస్ట్రేషన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఆ తహసీల్దార్ ఆఫీస్ ఇచ్చిన తర్వాత ఆడియో వీడియో ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈరోజు స్టాప్లో భాగంగా నల్గొండ నుంచి ఆలేరు వచ్చి కంప్లైంట్ ద్వారా ఎవరైతే ఈ షేక్ అహ్మద్ గ్రామ వాళ్ళ ఆఫీసులో తర్వాత ఆర్ఐ ఆ ఇద్దరిని కస్టడీలో తీసుకొని ఆఫీసులో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. ఆ ఎక్స్ప్లెనేషన్ గురించి పై అధికారి అనగా తహసీల్దార్ గారిని కూడా విచారణ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు దరఖాస్తు ఇస్తారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి సరి అయినదైతే ఆ కంప్లైంట్ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏసీబీ డిఎస్పీ జగదీష్ చంద్ర అండ్
టీం ఉంటారు, 2 ఇన్స్పెక్టర్లు అండ్ స్టాఫ్ ఉంటారు. ఇది నాకు నంబర్కి మెసేజ్ పెట్టండి, నేను ఫోటో వీడియో ఉన్నది అది పంపిస్తాను. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోదిగళ్లం గ్రామంలోని R&R కాలనీ వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ స్లాబ్ కూలిపోయింది. స్లాబ్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో సెట్రిక్ మేస్త్రిగా పనిచేస్తున్న అభి అనే వ్యక్తి నిర్మాణ సామగ్రి వద్ద చిక్కుకుపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక యువకులు అతడిని బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తుని ప్రాంతానికి చెందిన అభిగా గుర్తించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అభి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫస్ట్ ఫేస్ మేడం స్లెఫ్ కూడా ఇచ్చుకోకండి. నాకు సైడ్ వస్తే మేడంగా వస్తారు. అంటే అమ్మాయి అంబులెన్స్ లో సైడ్ సైడ్ పని చేయట్లేదు. దాంట్లో వెళ్ళిపోతారా? ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని యాదవపాలెంలో నిర్మాణంలో ఉన్న శ్రీ కోదండ రామాలయాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి సందర్శించారు. యాదవపాలెం యువత ఆహ్వానం మేరకు ఆలయానికి వచ్చిన ఆమెకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆలయ నిర్మాణానికి సహకరించాలని స్థానికులు కోరగా పంచలోహ ఉత్సవ విగ్రహాలను అందజేయడంతో పాటు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్మిస్తామని శాంతికుమారి హామీ ఇచ్చారు. దైవ కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఆమె తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తన వంతు సహాయం అందిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్నందుకు స్థానిక యువత, యాదవపాలెం ప్రజలు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. తప్పకుండా మేడం, దీని గురించి నాకు రాజకీయం కాదు, వ్యక్తిగతంగా అంతే. సంతోషమైన నమస్తే మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయగిరిలో యాదవ వీధి రామాలయం సందర్శించడం జరిగింది. గుడి పూర్తి అవుతుంది. సో విగ్రహాలు కావాలని అందరూ అడగడం జరిగింది. సీతారాముల విగ్రహాలతో పాటు కళ్యాణం జరిపిస్తామని మాట ఇచ్చాను. మా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలంటే మాకు చాలా ఇష్టం. చంద్రశేఖర్ రెడ్డి గారికి మాకు చాలా ఇష్టం. సో ఈ ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఏ వీధి నుంచైనా ఏ సహాయం కోరుకున్నా చేయటానికి మేకపాటి దంపతులు రెడీగా ఉంటారని నేను ఇది మూలంగా తెలియచేస్తున్నాను. ఈ అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుని కృపకి నేను పాత్రలు అవుతున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. అదేవిధంగా ఉదయగిరిలో ఎక్కడైనా ఏ టెంపుల్లోనైనా దైవానికి సంబంధించి ఏ కార్యక్రమమైనా నన్ను సంప్రదించగలరు. నా శక్తులంతా నేను ఆ భగవంతుని. శంషాబాద్ సమీపంలోని పాలమాకుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
శంషాబాద్ నుంచి జడ్చర్ల వైపు కేటీఎం బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని ట్యాంకర్ ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వెంకట వాల్మీకి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై ఉన్న మరో యువకుడు కార్తిక్ రెడ్డి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నా 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 వాయిస్ కరెక్ట్లో ఆ సిగ్నల్స్ తక్కువ ఉన్నాయి అన్న. అంటే పోలీసులు లేదన్నా, మొత్తం ఫుల్ బందోబస్తు ఉంది. అసలు అది ఎవరికి అలౌ లేదు. నిర్మల్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన ఓ వ్యాపారి ఇన్కమ్ ట్యాక్స్ ను తగ్గిస్తామని చెప్పి డీసీటీఓ గోదావరి సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణను లక్షలంచే డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. అనంతరం 50,000కు ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారి ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వలపన్ని కార్యాలయంలో 50,000 లంచం తీసుకుంటుండగా ఇద్దరిని పట్టుకున్నారు. నిందితులను కరీంనగర్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేను జి మధు, డిఎస్పి ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు అనగా 24/8/2026 నిర్మల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లో గోదావరి శ్రీమతి కుప్పెల గోదావరి గారు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్, వీరు డీసీటీఓగా చేస్తున్నారు. ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ద కమర్షియల్ ట్యాక్స్ నిర్మల్ సర్కిల్ ఆదిలాబాద్ డివిజన్. మరియు శ్రీ మంత్రి సాయి కృష్ణ గారు సీనియర్ అసిస్టెంట్, వారు కూడా ఇక్కడ పనిచేస్తారు. వీరిద్దరు కలిసి ఆ విధంగా 50,000 వరకు డిమాండ్ చేస్తారు. సరే, 50,000 ఇవ్వడానికి కూడా తనకి ఇష్టం లేక మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది, ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. దాంతో మేము ఈరోజు వచ్చి వీళ్ళను ఇక్కడ పైసలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ కూడా పట్టుకోవడం జరిగింది. వీరిని అదేవిధంగా విచారణ అనంతరం అరెస్ట్ చేసిన తర్వాత అయితే ఈ కేసులో ఇక్కడ ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్సు ట్యాక్స్ ఎంత వసూలు చేయాలో చేసి గవర్నమెంట్కి సమర్పించాలంత చేయకుండా తక్కువ చేసేసి వాళ్ళ బాధితుల దగ్గర నుంచి ఎక్కువ పైసలు తీసుకొని లంచంగా తీసుకొని. సింగరేణి అభ్యున్నతి భవిష్యత్తు ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ బి జానక్ ప్రసాద్ కోరారు. హైదరాబాద్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాలు అధికారుల సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సమస్యలను జనక్ ప్రసాద్ మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. నూతన బొగ్గు గనులు ప్రారంభించడం, సంస్థకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించడం, సింగరేణికి సిపిఎస్యు హోదా కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల పీఈఆర్కేఎస్ పై ఆదాయపు పన్ను మినహాయింపు,
మారు పేర్ల సమస్య పరిష్కారం, సొంత ఇంటి కళ పథకం, 2025-26 లాభాల వాటా ప్రకటించడం వంటి డిమాండ్లను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు, అధికారుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. వెల్గొండ ప్రాజెక్టు ప్రారంభంతో పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈ నెల 31న సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో కనిగిరిలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయాలు, చర్చి, మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. పాలేటి గంగమ్మ తల్లి ఆలయం వద్ద మంత్రి, ఎమ్మెల్యే మహిళలతో కలిసి పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వెలిగొండ నిర్వాసితులకు సీఎం చంద్రబాబు రికార్డు స్థాయిలో పరిహారం అందించారని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రతి గ్రామం నుంచి ప్రజలు, రైతులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు సంతపేటలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 2 తాటాగిళ్లు, ఓ టెంట్ హౌస్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇళ్లలోని వస్తువులు, బైక్తో పాటు టెంట్ హౌస్ సామగ్రి కాలిపోవడంతో సుమారు 6 లక్షల నష్టం వాటిల్లిందని, 3 నిరాశ్రయులయ్యారని ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు బాధితులను పరామర్శించి బియ్యం, వంట సామగ్రి అందించారు. గ్రామస్తులందరూ అందించారు. లక్షల సాయం కింద తప్పకుండా మేము ఇల్లు కూడా శాంక్షన్ చేస్తే ఇల్లు కట్టుకుంది కదా. అది చూడాలి. చూడు శాంక్షన్ ఇస్తారు, ఇల్లు కట్టుకుంటాం. అదేవిధంగా ఎంఆర్ఓ గారి దృష్టిలోనే, ఆర్డీఓ గారి దృష్టిలో పెట్టి ఆ 3కి కూడా పక్కాగా ఇల్లు కట్టుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. మరి చాలా దురదృష్టకర సంఘటన జరగటం చాలా బాధాకరం. వాళ్ళు కట్టుబట్టలతో ఉండటం తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. వారికి తప్పకుండా మా కూటమి నాయకులందరూ కూడా సహకరించి వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా తప్పకుండా మేము పర్యవేక్షణలో పెట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు పోయిన దాంట్లో పోయిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మరి ప్రభుత్వం చదివించడానికి ప్రయత్నం చేస్తాం. పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మందనిలో సింగరేణి సిఎస్ఆర్ నిధులతో సుమారు 7.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ కిచెన్లో గంటకు 10,000 ఇడ్లీలు, 3,000 దోశలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. విద్యార్థులకు ప్రతిరోజు వివిధ రకాల అల్పాహారం అందించేలా ప్రత్యేక మెనూ రూపొందించామని చెప్పారు. అల్పాహారం అందించడం వల్ల పిల్లల ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత, పాఠశాలకు హాజరు మెరుగు అవుతాయని మంత్రి పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో ప్రధానంగా ప్రభుత్వ గారు, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించిన సహచర మంత్రివర్గ సోదరిమణులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో, ప్రతి స్కూల్లో అమలయ్యే విధానాన్ని చేపట్టాలని మేము పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ లేకుండానే స్కూల్కి వచ్చేవాళ్ళం. స్కూల్ మొత్తం అయిపోయిన తర్వాత తిరిగి అప్పుడు పోయి ఇంటికి పోయి భోజనం చేసేవాళ్ళం అని చెప్పారు. ఈరోజు ఏ కుటుంబాలైతే వాళ్ళ పిల్లలను చదువుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారో ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు అండగా ఉండాలి ప్రభుత్వం. విద్య 3 సార్లు ఇవ్వాలని ఆలోచన. మరి ఇప్పుడే దీంట్లో చూస్తా ఉన్నాం ఏముంటాయి దీంట్లో. ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కు సంబంధించి ఇప్పుడే మా సోదరులు సదానందం చెప్తా ఉన్నాడు. ఇందులో మళ్ళా మీకు ప్రతిరోజు ఒకటే కాకుండా నాణ్యంతో కూడుకున్న ఈ ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 14 మండలాలకు సంబంధించి 40. చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని జగన్నాథపురం వద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గిరిజన ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న శ్మశాన వాటిక విద్యార్థుల్లో భయాందోళన కలిగిస్తుంది. శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో పాఠశాలకు వెళ్లే చిన్నారులు ఒంటరిగా అటువైపు వెళ్లేందుకు భయపడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపించేందుకు కూడా వెనకాడుతున్నారని, దీంతో విద్యార్థుల హాజరుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్మశాన వాటిక చుట్టూ వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని, అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాకు భయం వేస్తుంది. జనాలు వచ్చి పూజ చేశారు. కావాలంటే భయం వేస్తుంది. శ్మశానం ఎదురుగా ఉంది. స్కూల్ కాడికి పిల్లల్ని తీసుకురావాలంటే శ్మశానం దగ్గరగానే ఉంది. పిల్లలేమో భయపడుతున్నారు. మేమేం బయటికి బాగుంది పిల్లలు చూస్తున్నారు. మాకేం పిల్లలకేమో చదువు కావాలి. కొంచెం గోడ కట్టించే మార్గం చేయండి సార్ మీరు. స్కూల్ హెడ్ మాస్టర్కి మీరు చెప్పలేదా, అడగలేదా మీరు ఎప్పుడు? మేము అప్పుడు అడిగాం కానీ అప్పుడు ఉండే వాళ్ళంతా చనిపోయారు. వాళ్ళు చేసేటప్పుడు చనిపోయారు. మళ్ళీ మేము అడగాలంటే మాకు మా నలుగురే సహకరించట్లేదు. పిల్లలేమో భయపడిపోతున్నారు. మాకేమో స్కూల్ హ్యాండ్వేర్లో ఉండి శ్మశానం ఎదురుగానే ఉంది. ప్రతి వాళ్ళు తీసుకొచ్చి ఎదురుగానే తీసుకొస్తున్నారు. ఎదురుగానే వేస్తున్నారు. పిల్లలేమో బడికి బామని ఏడుతున్నారు, మారం చేస్తున్నారు సార్. మాకు గోడ మాకు గవర్నమెంట్ వాళ్ళు సహకరిస్తే మాకు అయితే 10,000 సార్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కాపులపాలెంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి చెందిన భూములకు బహిరంగ వేలం నిర్వహించారు. యానం కనకాలపేటలో సర్వే నెంబర్ 161లో ఉన్న సుమారు 3 ఎకరాల 72 సెంట్ల ఖాళీ భూమిని లైసెన్స్ హక్కుల కోసం జరిగిన వేలంలో 7 పాల్గొన్నారు. నెలకు 30,000 అద్దె చెల్లించేందుకు భూపతిరాజు, వెంకట సత్య సాయిరాజు వేలం దక్కించుకున్నారు. దేవస్థాన ఆదాయం పెంచే చర్యల్లో భాగంగా ఖాళీ భూములను 11 ఏళ్ల కాలానికి లీజుకు ఇస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రతి 3 ఏళ్లకు 30% అద్దె పెంచుతామని, శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇద్దరి దగ్గర కూడా 4 లక్షల రూపాయలు మనం ఫర్ఫిట్ చేయడం జరిగింది. చేసి దేవస్థానానికి జమ చేయడం కూడా జరిగింది. అది కూడా మనం ఒక 3 సంవత్సరాల కాల పరిమితికి FDR కూడా చేసి ఉన్నాం 4 లక్షల రూపాయలు.
ఈ సరిహద్దుల్లో దారి విషయంలో వాళ్ళకి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం 3 ఎకరాల 72 సెంట్లు కనుక మీరు ఒకే పాటగా పెట్టినట్లయితే పాటదారుడికి ఈ సరిహద్దుల విషయంలో కానీ లేకపోతే దారి విషయంలో కానీ ఇబ్బంది ఉండదు. ఆ భూమికి చేర్చి పక్కలో ఒక ఆయన లేఅవుట్ వేసి ఉన్నారు, ఆ సిమెంట్ రోడ్లు అది వేసి ఉన్నారు. అటువైపు దారి లేదని భూపతరాజు వెంకటరాజు గారు నెల ఒక్కటికి 30,000 రూపాయల చొప్పున పాటపాడి ఉన్నారు. ఆ విధంగా మాకు సంవత్సరానికి 3,60,000 రూపాయలు దేవస్థానానికి వచ్చింది. స్థితి ఆ భూమికి లేదు. అందువల్ల గతంలో పాడినటువంటి 1,38,000 రూపాయలు అది ఏ విధంగానూ న్యాయసమ్మతం కాదని వారు కూడా కట్టడానికి ముందుకు రాలేదు కాబట్టి మేము దాన్ని పర్ఫెక్ట్ చేసి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. ఆలయ శుద్ధిలో భాగంగా